హీరో ధనుష్ పై తమిళ చిత్ర పరిశ్రమ రెడ్ కార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జూలైలో ఒక తీర్మానం కూడా చేసింది. నవంబర్ 1 నుంచి ధనుష్ తో సినిమాలు చేసేది ఉండదని కఠినమైన నిర్ణయం కూడా తీసుకుంది. దీంతో కోలీవుడ్ లో పెద్ద దుమారమే రేగింది. రెమ్యునరేషన్ తీసుకుని షూటింగ్ కు సహకరించని నటీ నటులకు తమిళ ఇండస్ట్రీ రెడ్ కార్డులు జారీ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూలైలో ధనుష్ పై రెడ్ కార్డ్ జారీ అయింది. ట్రెండల్ ఫిలిం 5 స్టార్ క్రియేషన్స్ బ్యానర్స్ నుంచి సినిమాలు చేసేందుకు ధనుష్ అడ్వాన్స్ తీసుకున్నారట. అయితే ఎన్ని సంవత్సరాలైనా షూటింగ్కు డేట్స్ ఇవ్వకపోవడంతో ఈ నిర్మాణ సంస్థలు తమిళ నిర్మాత మండలిని ఆశ్రయించింది. దీంతో ధనుష్ పై రెడ్ కార్డ్ జారీ చేస్తున్నట్లు గతంలో టీఎఫ్పీసీ పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశంపై ధనుష్తో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ధనుష్ తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా 5 స్టార్ క్రియేషన్స్కి తిరిగి చెల్లిస్తాడని, ఆపై ట్రెండల్ ఫిల్మ్తో సినిమా చేయడానికి ధనుష్ అంగీకరించాడని నివేదికలు అందుతున్నాయి. దీంతో ఇదే విషయాన్ని 2 ప్రొడక్షన్ హౌస్లు టీఎఫ్పీసీ తెలిపాయని సమాచారం. అయితే కొన్ని షరతులపై ధనుష్ మీద ఉన్న రెడ్ కార్డ్ రద్దు చేయబడిందని సమాచారం.